హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మండే అనమాట. బాడీ బిల్డింగ్ లాంగ్వేజ్లో ఈ మండేని ఇంటర్నేషనల్ చెస్ట్ డే అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ మండే చెస్ట్ వర్కౌట్తో స్టార్ట్ చేసి మిగిలిన వర్కౌట్స్ని కంప్లీట్ చేస్తారనమాట. ఈరోజు మనకు కూడా చెస్ట్, షోల్డర్స్ అండ్ ట్రైసిప్స్ ఉంది. దీన్నే పుష్ డే అంటారు. ఈరోజు నా వర్కౌట్తో పాటు మీకు చెస్ట్ బిల్డింగ్కి కావాల్సిన ఎక్సర్సైజెస్ని చూపిద్దాం అనుకుంటున్నా. ఎప్పటిలానే సైంటిఫిక్గా మీకు ఈజీగా అర్థమయ్యేలా ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. రండి గైస్, జిమ్లోకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మన టైం బాగుంది గైస్, జిమ్లో ఎక్కువ ఎవరు లేరు, సో మనం హ్యాపీగా వీడియోని షూట్ చేసుకోవచ్చు అనమాట. నేను జనరల్గా కూడా జిమ్కి ఇదే టైంలో వస్తా, అరౌండ్ 12-1. ఈ టైంలో జిమ్లో ఎవ్వరు ఉండరు అండ్ మనకు మిషన్స్ కూడా చాలా ఫ్రీగా దొరికిపోతాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. జనరల్గా అయితే చెస్ట్కి సంబంధించి ఒక 20 నుంచి 30 వేరియేషన్స్ ఉంటాయన్నమాట. మనోళ్ళు అది చేసి ఇది చేసి లిటరల్గా సర్కస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. నేను మీకు సింప్లిఫై చేసి మీ చేతిలో పెడతా, దాన్ని ఫాలో అయిపోండి. ఎక్సర్సైజ్ల గురించి డైరెక్ట్గా డిస్కస్ చేసే ముందు మీకు చెస్ట్ అనాటమీ గురించి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో మీరు ఆ ఎక్సర్సైజెస్తో ఈజీగా రిలేట్ అవ్వచ్చు అనమాట. మన మేజర్ చెస్ట్ మజిల్ ఏదైతే ఉందో దాన్ని టెక్నికల్గా పెక్టోరాలిస్ మేజర్ అంటారు. ఈ మజిల్ మీద ఫైబర్స్ అన్నవి డిఫరెంట్ డైరెక్షన్స్ లో అలైన్ అయి ఉంటాయి అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మన వాళ్ళు అప్పర్ చెస్ట్, మిడ్ చెస్ట్ అండ్ లోయర్ చెస్ట్ లా సెగ్రిగేట్ చేశారు. మనం ఒక చెస్ట్ ని ఒక హ్యూజ్ ప్రపోర్షనేట్ లుక్ తో బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఆ 3 రీజన్స్ ని ఎక్సర్సైజెస్ తో టార్గెట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు 20-30 వేరియేషన్స్ చేయనవసరం లేదు. జస్ట్ 3 అంటే 3 వేరియేషన్స్ చేస్తే చాలు గైస్, మీ చెస్ట్ ని మీరు ప్రాపర్ గా గ్రో చేసుకోవచ్చు. ఆ 3 వేరియేషన్స్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తా, ఈజీగా ఉంటాయి, ఫాలో అయిపోండి. ఫస్ట్ మనం అప్పర్ చెస్ట్ కి సంబంధించిన వేరియేషన్ గురించి చూద్దాం. దీనికోసం మీ దగ్గర ఒక ఇంక్లైన్ బెంచ్ ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ ఇంక్లైన్ బెంచ్ సెటప్ లో చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఈ బెంచ్ యాంగిల్ అన్నది 30 to 40 degrees మధ్యలోనే ఉండాలి. ఒకవేళ మరీ పైకి ఉందనుకోండి, మీ షోల్డర్ ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది. మరీ కిందకుంటే అది మీ మిడ్ చెస్ట్ మీదకి వెళ్తుంది. సో మనం 30 to 40 degrees లో అలైన్ చేసుకొని మూవ్మెంట్ ని పర్ఫామ్ చేయాలి. నేను ఇక్కడ బార్బల్ చెస్ట్ ప్రెస్ చేస్తున్నా. మీరు ఇదే మూవ్మెంట్ ని డంబుల్ తో కూడా చేయొచ్చు, లేదా స్మిత్ మిషన్ కూడా చేయొచ్చు అనమాట. నేను ఈ వేరియేషన్ ని చేసి చూపిస్తా, ఒకసారి చూడండి గైస్. ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేసేటప్పుడు ఈ టిప్స్ గుర్తుపెట్టుకోండి. బార్బుల్ని కిందకి తీసుకెళ్లేటప్పుడు స్లోగా రావాలి అండ్ మీ ఎల్బోస్ అన్నవి మరీ ఫ్లేర్ అవ్వకూడదు, అలా అని మరీ టచ్ చేయకూడదు అనమాట. ఒక 10 to 15 degrees బయటకు ఉండాలి. సో క్లోజ్గా తీసుకొచ్చి మీ చెస్ట్ వరకు వచ్చేలా చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ స్లోగా పైకి వెళ్ళాలి. సో ఈ విధంగా మీరు 10 to 12 reps ఆ రేంజ్లో పెట్టుకొని చేయండి. మజిల్ గ్రోత్ ఎఫెక్టివ్గా ఉంటుంది. గైస్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా, ఎన్ని రెప్స్ చేసినా, ప్రతి రెప్ కంట్రోల్డ్ మూమెంట్లో చేస్తేనే మీ మజిల్ అన్నది బాగా యాక్టివేట్ అవుతుంది. గైస్, అప్పర్ చెస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం మిడ్ చెస్ట్కి సంబంధించిన వేరియేషన్ చేద్దాం. మీ చెస్ట్ ఒకవేళ బ్రాడ్గా ఉండాలంటే మిడ్ చెస్ట్ ఫైబర్స్ అన్నవి ఎక్కువగా ఉండాలి. దీనికోసం కూడా మనం పలు వేరియేషన్స్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు ఫ్లాట్ బెంచ్ డంబుల్ ప్రెస్ చేస్తా, బట్ మీకు కావాలంటే మెషిన్ చెస్ట్ ప్రెస్ కూడా చేయొచ్చు, లేదా ఫ్లాట్ బెంచ్ స్మిత్ మెషిన్ కూడా ఈ చెస్ట్ ప్రెస్ ని పర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఈ వేరియేషన్ ని నేను ఒకసారి చేసి చూపిస్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. గైస్, ఈ వేరియేషన్లో కూడా చేస్తున్నప్పుడు మీ ఎల్బోస్ అన్నవి ఫ్లేర్ అయి ఉండకూడదు. సో మీ చెస్ట్కి కొంచెం దగ్గరలో ఉండాలన్నమాట. ప్రతి రెప్ని ఫుల్ రేంజ్లో చేయండి, ప్రతి రెప్ని కంట్రోల్డ్ మూమెంట్లో చేయండి. సో గైస్, అప్పర్ చెస్ట్ అయిపోయింది, మిడ్ చెస్ట్ అయిపోయింది, ఇక మనకు మిగిలింది లోవర్ చెస్ట్ మాత్రమే. మన చెస్ట్ మజిల్ గ్రూప్స్లో లోవర్ చెస్ట్ అన్నది ప్రాపర్గా బిల్డ్ అయితే ఆ చెస్ట్కి ఓవరాల్ లుక్ని క్రియేట్ చేస్తుంది అనమాట. లోవర్ చెస్ట్కి సంబంధించి మనకు 2 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి డిక్లైన్ బెంచ్ డంబుల్ ప్రెస్, ఇంకొకటి డిప్స్. ఒకవేళ మీ జిమ్ లో డిక్లైన్ బెంచ్ లేకపోతే డిప్స్ చేయండి, ఇది కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇప్పుడు నేను మీకు డిప్స్ చేసి చూపిస్తా, చూడండి గైస్. ఈ డిప్ స్టాండ్ ఆల్మోస్ట్ అన్ని జిమ్స్ లో ఉంటుంది. ఇది ఒక ఓల్డ్ స్కూల్ బాడీ బిల్డింగ్ వేరియేషన్ అనమాట. నేను కూడా జిమ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేర్చుకుంది ఈ వేరియేషనే. ఇది చెస్ట్ అండ్ ట్రైసిప్స్ రెండింటికి పనిచేస్తుంది. ఒకసారి చేసి చూపిస్తా, చూడండి. మీ బాడీని కొంచెం ముందు క్లీన్ చేయండి, చెస్ట్ బాగా యాక్టివేట్ అవుతుంది.
అదనమాట. కొన్ని జిమ్స్ లో ఇదే డిప్స్ మెషిన్ అసిస్టెడ్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు బాడీ వెయిట్ తో చేయలేకపోతే అసిస్టెడ్ మెషిన్ లో వెయిట్ యాడ్ చేసుకొని చేయండి, సెట్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఐ మేడ్ దిస్ చెస్ట్ ట్రైనింగ్ వెరీ సింపుల్ ఫర్ యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.